1982 సంవత్సరం కమల్ హాసన్, మాధవి నటించినటువంటి టిక్ 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 సినిమా రిలీజ్ అయింది. ఆ రోజుల్లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక అని వీక్లీ ఒక మ్యాగజైన్ వచ్చేది. ఇంటిలిపాది కూడా మ్యాగజైన్ చదువుకునేవాళ్ళు. అందులో సిరీస్ ఉండేవి, కథలు ఉండేవి. ఆ రోజు సకుటుంబ సపరివార సమేతంగా చూడదగినటువంటి మ్యాగజైన్ ఏంటంటే ఈ ఆంధ్రపత్రిక అని చెప్పొచ్చు. తర్వాత కాలం అది ఆగిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అందులో ఫ్రంట్ పేజీలో మాధవి బికినీ డ్రెస్ వేసుకున్నటువంటి ఫోటో ప్రచురితమైంది కలర్లో. అది సాధారణంగా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కదా, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు. చూసిన తర్వాత ఒక 1 వీక్ పోయిన తర్వాత లెటర్స్ పరంపర ఆ ఆంధ్రపత్రిక వచ్చింది. ఏంటంటే ఏమంటే ఇది సకుటుంబ సభ్యవారంగా చదివేటువంటి మ్యాగజైను, పిల్లలు ఉంటారు, చాలామంది మ్యాగజైన్ తీసుకెళ్ళిపోయి దొంగచాటుగా చూడటం మేము చూసాము. అలాగే మా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు 8th, 9th చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా ఈ మ్యాగజైన్ కటింగ్ పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటివి వేయటం అని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. చేస్తే ఆంధ్రపత్రిక యాజమాన్యం వాళ్ళు ఏం చేశారంటే, మేము పొరపాటు చేసాం, ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా మేము ఇలాంటి మ్యాగజైన్స్లో ఇది వేయము, ఇలాంటి ఫోటోలు వేయము అని చెప్పి వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఇది ఎందుకు చెప్పానంటే, ఆ రోజుల్లో మాధవి బికినీ వేసుకున్నటువంటి డ్రెస్సు అటు సీతాల్లో వచ్చింది, జ్యోతిచిత్తంలో వచ్చింది. అప్పటికి ఇంకా మిగతా మ్యాగజైన్స్ పెద్ద పాపులర్ అవ్వలేదు అనుకోండి, వీటన్నిటిలో కూడా వచ్చింది. అందరూ కూడా ఈ ఆంధ్రపత్రిక అసలు మార్కెట్లో దొరకలేదు. అప్పట్లో మ్యాక్సిమం రూపాయి విలువ కూడా లేనటువంటి ఆ మ్యాగజైన్ 10 రూపాయలు, 20 రూపాయలు బ్లాక్లో పెట్టి కొన్ని రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక ఫోటో ఎంత సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి సోషల్ మీడియా లేని రోజుల్లో మీకు ఇంత హైలైట్ చేసి చెప్పాను. నిజంగా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాధవి పేరు సెన్సేషన్గా మారిపోయిపోయింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగినీలు వేయలేదా అంటే వేశారు, కానీ ఒక డేరింగ్గా బోల్డ్గా వేసినటువంటి మాధవి ఒక టిక్ 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 సినిమానే కాదు, చాలా సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నాకు తెలిసినంత వరకు తెలుగు అమ్మాయి, తెలుగు హీరోయిన్గా అంత డైనమిక్ పిక్చర్స్ చేసిన మరొక నటి లేదా అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా లేరని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఏది ధర్మం ఏది న్యాయం అన్న సినిమా రిలీజ్ అయింది, అది కూడా 1982 సంవత్సరంలోనే. ఈ సినిమా మీద కూడా ఆ రోజు బహిరంగంగా చాలా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు ఏంటో మీకు చెప్తాను. ఒకటి, భానుచంద్ర ఇందులో విలన్గా నటిస్తారు. భానుచంద్ర చేతిలో అత్యాచారానికి గురయ్యేటువంటి ఒక పాత్ర మాధవిది. న్యాయ పోరాటం చేస్తుంది, న్యాయ పోరాటంలో నెగ్గదు. కానీ చెల్లి కూడా అదే పరిస్థితి ఎదురైతే చట్టాన్నప్పుడు తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇది కథ. అయితే ఈ అత్యాచారానికి గురవటానికి ముందు భానుచందర్ మాధవిని మంచానికి కట్టేసి తాళతో బంధించే ఒక సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం మీద ఆ రోజుల్లో చాలా మంది అబ్జెక్షన్ పెట్టారు. ఎందుకంటే ఇది హాలీవుడ్ సినిమా లిప్స్టిక్ అని చెప్పేసి దాని బేస్ మీద ఈ సినిమా తయారైంది. ఇన్సాఫ్ కా తరాజ్ అని చెప్పేసి హిందీలో కూడా సినిమా వచ్చింది. హాలీవుడ్లోను బాలీవుడ్లోను డైనమిక్గా తీశారంటే ఆ రోజుల్లో పర్వీన్ బాబీ లాంటి వాళ్ళు చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు. కానీ తెలుగులో మాధవి ఈ రోల్ చేసేటప్పటికి సెన్సార్స్ ఏం చేస్తుంది అన్న విమర్శలు కూడా ఆ రోజు బహిరంగంగా నేను ప్రత్యక్షంగా విన్నాను. ఆ రోజుల్లో అది ఒక సెన్సేషన్. దీని మీద మ్యాగజైన్లో పుంకాలుగా వ్యాసాలు వచ్చాయి. ఏది ఏదైనా సరే మాధవి ఆ సినిమాలో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంతకుముందు 1979 ఏది పాపం ఏది పుణ్యం ఈ సినిమా రిలీజ్ అయింది. చంద్రమోహన్ హీరో. చంద్రమోహన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, నిరుపేద. సరే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అతనికి అనారోగ్యంతో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒక ఆఫీసర్ ఏం చేస్తారంటే డబ్బుకి ఇవ్వాలంటే తనకి తన అందాన్ని ఎరచూపాలని చెప్పి చెప్పడంతో తనకు తను లోపరుచుకునేటువంటి సన్నివేశం ఇందులో ఉంటుంది. ఇది భర్త గురించి, ప్రాణాలు కాపాడటం గురించి చేశాను, ఇందులో తప్పే ఉంది అనేటువంటి ఒక సినిమా. ఇది నిలదీసేటువంటి ఒక దాంట్లో భర్త యాక్సెప్ట్ చేశాడు చంద్రమోహన్. ఇది 1979లో ఆనాటి సమాజం యాక్సెప్ట్ చేయటువంటి సినిమా. పెద్ద ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఆ రోజు విమర్శకులు మాత్రం చాలామంది దీని గురించి డిస్కషన్ చేసుకున్నారు. మాధవి ఏంటి ఒక తెలుగు అమ్మాయిగా ఉండి ఇలాంటి డైనమిక్ పాత్రలు చేయడం ఏంటని కూడా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. బహుశా ఈనాటి జనరేషన్ ఇది తెలియకపోవచ్చు. మాధవి ఒక ఈ సినిమానే కాదండి, మరి చాలా సినిమాల్లో కూడా ఆవిడ వేసినటువంటి పాత్రలు ఒక సెన్సేషన్, ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం అంటే గుర్తుకొచ్చింది. ఆవిడ సంచలనం అనేటువంటి ఒక సినిమాలో కూడా నటించారు. 1985లో రిలీజ్ అయింది.
మోహన్ బాబు ఒక క్రిమినల్, ఆవిడ ఒక పోలీస్ ఆఫీసర్. చట్టం ముందు ఎవరైనా ఒకటే అని భర్తను కూడా పనిష్ చేసేటువంటి క్యారెక్టర్లో మాధవి చాలా డేరింగ్గా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఇప్పుడు కనుక వస్తే ఈరోజు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ చాలా అడ్వాన్స్గా వచ్చేటువంటి సినిమా ఆ రోజు సెంటిమెంట్ ప్రకారం ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేపారు. ఇలాగా ఆవిడ చేయని క్యారెక్టర్ అంటూ వేయలేదు, అలాగే వేరేటువంటి పాత్ర కూడా లేదు, చాలా డైనమిక్గా చేశారు. ముఖ్యంగా బలిదానం అంటే ఒక సినిమా కనుక తీసుకుంటే, బలిదానంలో ఇది అంకింకరుడు బలిదానం రెండు ఒకటే స్టోరీ. మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పేసి ఒక హాలీవుడ్ మూవీని ఆధారంగా తీసుకొని తీశారు. ఇందులో మాధవి చూపించే నటన బలిదానానికి ఒక ప్లస్ పాయింట్. సోహన్ బాబు ఇందులో నటిస్తారు. అలాగా ఆవిడ చేయనటువంటి పాత్రలు చాలా వరకు అరుదైనటువంటివి. ముఖ్యంగా మరో చరిత్ర సినిమా కనుక చూసుకుంటే, మరో చరిత్రలో ఒక వీడియో క్యారెక్టర్లా కనిపిస్తుంది. అలాగే ఏక్ దూజే కెలియే, ఇది హిందీలో 1981లో రిలీజ్ అయింది. ఏక్ దూజే కెలియేలో కూడా సేమ్ రోల్ వేసింది మాధవి. తర్వాత ఆవిడ అగ్నిపథ్ లాంటి సినిమాల్లో అమితాబ్ బచ్చన్ పక్కన నటించింది. అలాగే గిరిఫ్తార్ అని చెప్పేసి కమల్ హాసన్ పక్కన కూడా హిందీలో నటించింది. హిందీలో కూడా తనకంటూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరంటే విజయలక్ష్మి, కనక విజయలక్ష్మి. విడ హైదరాబాద్లో పుట్టి పెరిగింది, స్టెల్లా కాలేజీలో చదువుకుంది. తండ్రి గోవింద స్వామి, తల్లి శశిరేఖ. వీళ్ళు యాక్చువల్గా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వలస వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అసలు మీ సినిమా రంగ ప్రవేశం ఎలా చేసింది అంటే, టిఎల్ కాంతారావు గారు ప్రముఖ సినీ నటులు, ఈయన చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో ఉన్నటువంటి తరుణంలో ఈ గోవింద స్వామి, ఈ కాంతారావు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కారణంగా వాళ్ళ అమ్మాయికి ఏదైనా వేషం ఇప్పించండి అని అడిగినప్పుడు కాంతారావు దాసం నారాయణరావుకి రికమెండేషన్ చేశారు. అప్పటికి ఆవిడ భరతనాట్యంలో మంచి అందవేసిన చెయ్యి, అలాగే ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. మీరు బొట్టు కాటుక సినిమాలో కనుక చూస్తూ ఉంటే ఆవిడ కరాటే వచ్చినట్టుగా కూడా చూపిస్తారు. అది నిజమే, వాస్తవంగా ఆవిడ కరాటే కూడా వచ్చు. ఆ విధంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం చూసి తూర్పు పడమర ఇది ఈ సినిమాలో హీరోయిన్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అసలు ఫస్ట్ సినిమానే ఒక టిపికల్ సబ్జెక్టు. ఇందులో కూడా తండ్రి కొడుకు, తల్లి కూతురు. తండ్రి ఏమో కూతురిని ప్రేమిస్తాడు, మరి కొడుకేమో తల్లిని ప్రేమిస్తాడు. ఇందులో శ్రీవిద్య నటించారు, కూతురికేమో మాధవ్ నటించారు. ఇది కూడా ఆ రోజుల్లో ఒక భయంకరమైనటువంటి సంచలనం. తూర్పు పడమర అనేది ఈ రోజు కూడా మీకు ఆ సినిమా, ఇలాంటి సినిమా ఇప్పుడు కూడా ఎవరు తీయలేరు. అలాంటి సెన్సేషన్ సినిమాల్లో నటించినటువంటి మాధవి మొత్తం కెరీర్లో కనుక చూసుకుంటే 250 చిత్రాల్లో నటించారు. 250 చిత్రాలు కూడా తెలుగులో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవితో నటించినటువంటి ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలి పొద, ఈ డ్యాన్స్ మూమెంట్స్ ఒక విధంగా చిరంజీవికి ఎంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయో, ప్రముఖ నటి మాధవ్ కూడా అంతే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. తర్వాత ఈ సినిమా అనేటప్పటికీ ఆ రోజుల్లో మెగాస్టార్గా అతను అవతరించడానికి తొలి పునాది వేసింది కూడా ఖైదీనే. చిరంజీవి మాధవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయండి. అందులో తొలినాళ్ళలో వచ్చినటువంటి చట్టానికి కళ్ళలేవు. ఇందులో ఒక క్లబ్ డాన్సర్గా మాధవి చేసేటువంటి డైనమిక్ రోల్ కూడా మనం మర్చిపోలేదు. ఆ రోజు విజయవాడలో కళ్యాణ్ చక్రవర్తి అనే థియేటర్ ఉండేది. కళ్యాణ్ చక్రవర్తి చాలా పెద్ద హాలు, దానికి 2 బాల్కనీలు ఉండేవి. అలాంటి థియేటర్లో ఒక సినిమా ఫుల్ అవ్వాలంటే చాలా కష్టం. కానీ చట్టానికి కళ్ళలేవు 25 రోజులకు పైగా హౌస్ఫుల్స్. అంత క్రౌడ్ ఫుల్లర్గా అసలు చిరంజీవి అవతరిస్తారని చెప్పి ఎవరో కూడా ఊహించలేదు. అందులో మాధవి పాత్రను కూడా మనం తక్కువ అంచనా వేయలేం. మాధవి చేసినటువంటి ఆ క్యారెక్టర్తో కూడా చట్టానికి కళ్ళలేవు విజయవంతమైన చిత్రంగా రూపాంతరం చెందింది. అలాగే ఆవిడ బొట్టు కాటుక సినిమాలో మంచి క్యారెక్టర్, మంచి నటన చూపించారు, అది సూపర్ డూపర్ హిట్. ఇలాగా తెలుగులో ఆవిడ బ్లాస్ట్ హిట్స్ చాలా ఇచ్చారు. తెలుగు సినీ నిర్మాతలకి మాధవి అనేటప్పటికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఏదైనా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేయాలన్నా, లేకపోతే ఒక రేపుకి గురయ్యేటువంటి పాత్ర వేయాలన్నా, లేకపోతే ఒక అత్యాచారానికి గురయ్యేటువంటి పాత్రకి వేయాలన్నా, లేకపోతే సంఘాన్ని ఎదిరించేటువంటి క్యారెక్టర్ వేయాలన్నా, ఇది ఆ రోజుల్లో ఎవరు వేయాలి అనేటప్పుడు తక్కువ ఆలోచన వచ్చేది మాధవ్ పేరే. 3 బళ్ళ బంధం అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. 3 బళ్ళ బంధం అంటే ఒక చిన్న కుర్రాన్ని పెళ్లి చేసుకుంటుంది అనివార్య కారణాల వల్ల. అతను పెరిగి పెద్ద అవుతాడు, అది డైజెషన్ అవ్వదు. కానీ ఆ సబ్జెక్ట్ ఒప్పుకోవడమే ఆ రోజుల్లో హీరోయిన్స్ ఎవరు ముందుకు రాలా.
కానీ మాధవి ఆ సబ్జెక్ట్ ఒప్పుకొని ఆ సినిమా చేసింది. ఇప్పటికీ కూడా అలాంటి సబ్జెక్టులు చూస్తే మాధవి ఎంత బోల్డ్గా ఎలా నటించింది అని చెప్పి మనకు అనిపిస్తుంది. అలాగే మీకు మలయాళం నుంచి మరణ శాసనం అని చెప్పి సినిమా వచ్చింది. అది తెలుగులో కృష్ణరాజుతో పద్మాలయ వాళ్ళు తీశారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆవిడ వేస్తారు. ఇందులో సహజనటి జయసుధ అంటేనే ఆవిడ క్యారెక్టర్ ఎటువంటి తినేస్తుంది, అంత గొప్పగా చేస్తుంది ఆవిడ. ఇందులో మాధవ్ క్యారెక్టర్ కూడా ఆ సహజనటి జయసుధతో పోటీ పడి చాలా అద్భుతంగా మలచబడినటువంటి క్యారెక్టరు. చివరి వరకు కూడా ఉత్కంఠ భరితంగా పెట్టే ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆ రోజుల్లో ప్రేక్షకులకి ఒక కనువిందు చేసింది. ఇలాగా ఆవిడ ఏ క్యారెక్టర్ అయినా సరే అవలీలగా చేయగలదు అని నిరూపించుకున్నట్టు ఆవిడ మలయాళంలో చేశారు, కన్నడలో చేశారు, ఒరిస్సాలో చేశారు, హిందీలో కూడా చేశారు. ఎంతో అద్భుతమైన రికార్డుల్ని ఆవిడ సొంతం చేసుకున్నారు. వెనకాల గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు. సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు చేయి తెచ్చిన వాళ్ళు కూడా లేరు. దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా ఏవో కొన్ని సినిమాలు అవకాశాలు ఇచ్చారే తప్ప పూర్తి స్థాయి ఆవిడకి సపోర్ట్గా వెళ్ళలేదు. ఆవిడకి ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు ఇలాంటి వాళ్ళతోనే ఆవిడ ముందుకెళ్ళారు. మన సూపర్ స్టార్ కృష్ణతో కూడా ఆవిడ హీరోయిన్గా ఒకే ఒక సినిమాలో నటించారు. అది కూడా చట్టానికి వెహికల్. అది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే. అందులో కూడా ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆవిడ కెరీర్ ముందుకెళ్తున్నటువంటి తరుణం మీకు అందరికీ బాగా గుర్తుంటే ఉంటుంది. 1993లో వచ్చినటువంటి మాతృదేవోభవ. ఈ మాతృదేవోభవ గురించి కొంచెం చెప్పాలండి. మాతృదేవోభవ టికెట్లు ఇచ్చేటప్పుడు కర్చీఫ్ను కూడా ఆ రోజు ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ఆ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా ఏడవని వాళ్ళంటూ ఎవరూ లేరు, కన్నీళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళు ఎవరూ లేరు. ది బెస్ట్ మూవీ మాధవి కెరీర్లో తనకంటూ తను ఒక నిర్మాణం చేసినటువంటి గొప్ప సినిమాల్లో ఈ మాతృదేవోభవ, కళ్ళమ్మట బలబల ఏడ్ చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంత గొప్ప నటన, శిఖరాంక నటన ఇందులో ఆవిడ చూపిస్తుంది. అలాగే అమావాస్య చంద్రుడు అని చెప్పేసి కమలాసన్తో కూడా సినిమా చేశారు. సంగీతం శ్రీనివాసరావు డైరెక్టర్. అక్కడ కూడా ఆవిడ నటన చాలా పరాకాష్ఠకి చేరుకుంటుంది. ఈ క్లాసిక్ మూవీస్ చూస్తే చాలు ఆవిడ ఎంత గొప్ప నటన ప్రదర్శించింది అని చెప్పి మనం తెలియచేయడానికి. అయితే ఎప్పుడు కూడా జీవితం ఒక రకంగా ఉండదు. ఆవిడకి తండ్రితో గోవిందస్వామి, ఈ తండ్రి ఎక్కువగా ఈ ఆస్తి గురించి గొడవలు పడుతూ ఉండేవాడు కూతురుతో. ఓ పక్కన వచ్చేటప్పటికి చెల్లెలు కీర్తి అని చెప్పేసి ఈవిడ సుమన్తో ఆ రోజుల్లో ప్రేమలో పడింది. సుమన్ పెళ్లి చేసుకుంటాడని చెప్పి కూడా ఊహించుకున్నారు చాలా మంది, కానీ ఆ పెళ్లి జరగలేదు. ఇలా కుటుంబం ఒడిదుడుకు లోనటువంటి పరిస్థితి, ఆర్థికంగా కూడా తను సంపాదించింది ఏది తనకి మిగలకపోవటం. తర్వాత సినిమాలో ఎంత బోల్డ్గా నటించినా కూడా కానీ ఆవిడ మాత్రం సెట్స్లో చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేవాళ్ళు. తనకంటూ తను ఒక పరిధిలో ఉండి ఆవిడ వెళ్ళేవారు. అందుకని కొంతమందికి హీరోలతో ఆవిడకి పడేది కాదు. ముఖ్యంగా చిరంజీవితో కొంత డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు ప్రచారం ఉంది. ముఖ్యంగా వాళ్ళిద్దరు కలిసి చాలా మంచి సూపర్ డూపర్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమా కూడా సంవత్సరం పాటు ఆడింది ఆ సినిమా. కానీ ఆ సినిమా షూటింగ్లో తనతో పాటు బ్యాక్ సీట్లో కూర్చున్నటువంటి చిరంజీవిని ముందు సీట్లోకి వెళ్ళమని చెప్పి అడగటంతో ఆ అవమానం భరించి చిరంజీవి ముందుకెళ్లారని ఆ రోజుల్లో ఒక పెద్ద టాకు. అలాగే తాయరమ్మ బంగారయ్య అటువంటి సినిమాలో కూడా చిరంజీవి తన మేకప్ రూమ్లోకి వచ్చి తన సీట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే రిక్షా తొక్కునే స్థాయి వాళ్ళందరూ వచ్చి నా కుర్చీలో కూర్చునే వాళ్ళేనా అని అన్నట్టుగా కూడా ఆ రోజుల్లో ఒక ప్రచారం జరిగింది. ఏది ఏమైనా సరే చిరంజీవి ఎదుగుతున్న కొద్దీ కొంతమంది హీరోయిన్స్ అవమానం చేసిన మాట వాస్తవం. బహుశా రాబోయేటువంటి ఆయన జీవిత చరిత్రలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయేమో యండమూరి వీరేంద్రనాథ్ రాస్తున్నారు. అందులో ఖచ్చితంగా అయితే కొన్ని ఇన్సిడెంట్ చేసినటువంటి సంఘటనలో మాత్రం మాధవి పాత్ర అయితే ఉంది. కానీ చిరంజీవి ఏదైనా సరే మనసులో పెట్టుకోకుండా ఆవిడ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం 1995 సంవత్సరం. ఈ 95 సంవత్సరంలోనే బిగ్ బాస్ అనేటువంటి సినిమాలో కూడా ఆవిడకి మళ్ళా అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి లాస్ట్ సినిమా ఈ బిగ్ బాస్. ఒక విధంగా ఆవిడ కెరీర్లో కూడా ఇది చివరి సినిమానే. 1990లో చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న తరుణం. ఆవిడకి రజనీకాంత్ అప్పటి నుంచో పరిచయం. రజనీకాంత్ ఫిలాసఫికల్గా ఆయన కాశ్మీర్ వెళ్తూ ఉంటాడు, కన్యాకుమారి వెళ్తూ ఉంటాడు, మంచుకొండల్లోకి వెళ్తూ ఉంటాడు, అనేక మంది ఋషులను కలుస్తూ ఉంటాడు. అలాగే సిమ్లాలో రామ అని చెప్పేసి ఒక ఆధ్యాత్మిక గురువు, ఫిలాసఫికల్గా ఆయన బాగా నమ్మేవాడు. ఆయన పుస్తకాలు తీసుకొచ్చి మాధవ్కి ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
ఆ పుస్తకం చదివిన తర్వాత ఆవిడ సిమ్లా వెళ్ళారు. సిమ్లా వెళ్ళి ఆ రామ అనేటువంటి ఆయన్ని కలిశారు. ఆయన బోధనలు విన్నారు. ఆయన తత్వం అర్థం చేసుకున్నారు. ఒక విధంగా ఆయన శిష్య బృందంలో ఒక మేటిగా ఆవిడ ప్రసిద్ధి గాంచారు. ఆయన కూడా ఆవిడని బాగా బ్లెస్ చేసేవారు. సో ఈ సందర్భంలో వాళ్ళ శరి నుంచి రథా శర్మ అని చెప్పేసి ఆయన జర్మనీకి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ అమ్మగారు, అలాగే తండ్రి పంజాబీ. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ న్యూజెర్సీలో సెటిల్ అయిపోయారు. వాళ్ళ అబ్బాయి అనమాట ఇతను కూడా బేసికల్గా ఈ ఫిలాసఫికల్గా ఈయన ఫాలో అవుతూ ఉంటాడు. ఈ శర్మన్ ఆయన ఇండియాకి పిలిపించి మాధవ్ని పరిచయం చేసి మాధవ్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేశారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన గురువు ఆయన కాబట్టి శర్మ మరొక ఆలోచనకి తావివ్వకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇతను పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఫార్మా ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి. న్యూజెర్సీలోనే టాప్ గ్రేడ్లో ఉన్నటువంటి ఒక కోటీశ్వరుడు కన్నా కూడా కాదు కోటీశ్వరుడు, మంచి ఆస్తులు ఉన్నాయి. ఈరోజు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోన్బాబుని అని చెప్పుకుంటారు. రియల్ ఎస్టేట్లో ఆయన చాలా వరకు సంపాదించుకొని మంచి ఆస్తులు కూడా పెట్టారని. అలాగే అంతే స్థాయిలో మాధవ్ కూడా ఈరోజు రిచ్ పర్సన్గా రూపాంతరం చెందారు. వాళ్ళకి స్పెషల్ జెట్ కూడా ఉంది. ఆవిడ పైలట్గా కూడా ట్రైనింగ్ అయ్యారు. ఆవిడ సొంతంగా ఫ్లైట్ కూడా నడపగలరు. ఎప్పటికీ కూడా ఆవిడ వంట ఆవిడే చేస్తారు. తర్వాత తన కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ మెళకువలన్నీ కూడా ఆవిడే వంట పెట్టించుకున్నారు. దానికి సంబంధించి అనేక మంది ఎంప్లాయీస్కి ఆవిడ క్లాసెస్ కూడా తీసుకుంటారు. అంతేకాదు పిల్లలకి భరతనాట్యం అనేది చిన్నప్పటి నుంచి నేర్పించారు. అలాగే ప్రతిరోజు వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి బోధనలే కాకుండా మృత్యుంజయ మంత్రం కూడా ప్రతిరోజు వీళ్ళు పఠిస్తారు. గాయత్రి మంత్రం కూడా ప్రతిరోజు చెప్పిస్తారు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో దైవ ప్రార్థనలు అనేవి జరుగుతాయి. అలాగే చాలామంది తత్వవేత్తలకి అలాగే అనేక మంది ఎంప్లాయీస్కి కూడా వీళ్ళు భోజనం అనేది వాళ్ళ దినచర్యలో భాగంగా ఫ్రీగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాగా ఒక సమాజానికి సేవ, అలాగే మెడిసిన్స్ పరంగా క్వాలిటీ మెడిసిన్స్ తయారు చేయడం, అలాగే న్యూజెర్సీలో వాళ్ళ ప్రముఖమైన స్థాయికి చేరటం, ఇవన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ ఏదైతే పాత్ర వహించారో అందులో విజయవంతమైన భూమిక మాధవి కూడా ఉంది. ఆవిడకి యాక్చువల్గా హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో కూడా ఇల్లు ఉండేది. ఆ ఫిల్మ్ నగర్లో ఇల్లు కూడా చాలా కాలం పాటు అలా ఖాళీగా ఉంచేసి ఈ మధ్య రిపేర్స్ కూడా చేయించారు. కొంతకాలం ఇక్కడికి వస్తారని భావించినా కూడా ఆవిడ రాలేదు. ఎందుకంటే అక్కడే మ్యాక్సిమం తన లైఫ్ అంతా కూడా గడుపుతున్నారు. పెళ్ళైన తర్వాత ఆవిడ భర్తకి పెట్టినటువంటి కండిషన్లో ఒక ముఖ్యమైన కండిషన్ ఏంటంటే తను ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు ఏవి కూడా ఆయన చూడకూడదు. కేవలం ఆయనకి చూపించినవి రెండు సినిమాలు. ఒకటి అమావాస్య చంద్రుడు, 2 మాతృదేవోభవ. ఈ 2 సినిమాలు చూసినామంటే శర్మ చాలా ప్లీజ్ అయ్యాడు. సినిమాలు వదిలేసి ఎందుకు ఇలా రావటం, మళ్ళీ సినిమాలు చేయొచ్చు కదా అని చెప్పి అన్నా కూడా ఆవిడ ఎప్పుడూ కూడా సినిమాల ఒక మళ్ళీ కన్నెత్తి చూడలేదు. ఒక ఇల్లాలుగా తన పాత్ర ఏంటి, తన పిల్లల భవిష్యత్తు ఏంటి, తన పిల్లల్ని ఎలా పైకి తీసుకురావాలని ఆలోచనలోనే పెట్టి ఈరోజు వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నతో పాటు చాలా కీలకమైనటువంటి రోలు ఫార్మసీ ఇండస్ట్రీలో వహిస్తున్నారు. అలాగే మాధవ్ కూడా ఈ మధ్యగానే వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఆ బోర్డు మీటింగ్స్లోనూ వాటిలో కూడా కీలకమైనటువంటి డెసిషన్స్ కూడా మాధవ్ తీసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో పుట్టినటువంటి ఒక అమ్మాయి ఏదో నార్మల్గా చదువుకుంది, భరతనాట్యం నేర్చుకుంది, కరాటే నేర్చుకుంది. కానీ నేను చెప్పింది ఎప్పుడంటే 76 ప్రాంతాల్లో 76 ప్రాంతాల్లోనే సబ్జెక్ట్స్ అనేది ఎలా ఉండేవంటే ఆడపిల్ల ఇలాగా రెస్ట్రిక్టెడ్గా ఉండాలి, ఈ క్యారెక్టర్స్ వేయాలి, రొటీన్ క్యారెక్టర్స్ వేయాలి అనేటువంటి సందర్భంలో ఆవిడ తన క్యారెక్టర్ ఏది వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసింది. నేను చెప్పినటువంటి సెన్సేషన్ క్యారెక్టర్స్ నేను చాలా తక్కువ చెప్పాను. ఆవిడ చాలా సెన్సేషన్ క్యారెక్టర్స్ చేసి ప్రతి క్యారెక్టర్కి కూడా న్యాయం చేకూర్చింది. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేసేది, ఎలా బోల్డ్గా ఉండమంటే అలా ఉండేది. కానీ ఆ బోల్డ్నెస్ కేవలం స్క్రీన్ మీద మాత్రమే, ఎప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్లోకి వాటిని రానివ్వలేదు. తన వ్యక్తిగత జీవితంలో గిరి తీసుకుంది, ఆ గిరి లోపలికి ఎవరిని రానివ్వలేదు. సినిమాల్లో మాధవి వేరు, నిజ జీవితంలో మాధవి వేరు. సినిమాల్లో మోస్ట్ సెక్సీగా కనిపించే మాధవి వేరు, నిజ జీవితంలో ఆధ్యాత్మిక జీవితం గడిపేటువంటి మాధవి వేరు. అలాగే అందరితోనూ ఒక గేయాళితనం, పొగరుమొత్తనం ఉండేటువంటి మాధవి చాలా సినిమాల్లో అహంకార క్యారెక్టర్స్ వేసింది. కానీ నిజ జీవితంలో ఆవిడ అహంకారి కాదు, చాలా షై ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి, చాలా మొహమాటంగా ఉండేటువంటి వ్యక్తి. ఆవిడ జీవితం వేరు,
నట జీవితం వేరు. ఈ రెండింటిని ఎప్పుడైతే సెపరేట్ చేసి ఆవిడ చూడగలిగిందో ఈరోజు ఆవిడ ఒక పెద్ద స్థాయికి ఎదిగింది. పెద్ద స్థాయికి ఎదగడం అంటే కేవలం మ్యారేజ్ చేసుకుని మాత్రమే ఎదగలేదండి. తన కష్టం ఏంటో తనకు చూపించింది. బోర్డు మీటింగ్స్లోకి అటెండ్ అయ్యింది. ఫ్లైట్ నడపడం నేర్చుకుంది. భర్తకి చేదోడు బాదోడుగా ఉంది. ఆస్తుల్ని పెంచింది. కూతుర్ని కూడా ఈరోజు వాళ్ళ వారసులుగా తీర్చిదిద్దింది. ఒకనొక టైంలో ఆవిడ మీద ఒక టాక్ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మాధవి ప్రజారాజ్యం నుంచి పోటీ చేస్తారని ఒక టాక్ వచ్చింది. కానీ ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఆవిడ రాలేదు. ఆవిడ అమెరికాలోనే ఉండిపోయింది. తెలుగుదేశం పార్టీ కరీంనగర్ నుంచి ఎంపీగా ఆవిడ నిలబెడతారు అన్న ఒక టాక్ కూడా ఒకనాడు వచ్చింది. నిజంగా ఆఫర్ కూడా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఎంపీ కానీ లేకపోతే ఇంకో పదవిగా తనకు వద్దు అనుకుంది. రాజకీయాలు వద్దనుకుంది. సినిమాలు వద్దనుకుంది. ఎక్కడ తనకు పరుగు పందెం ఆపాలో అక్కడే పరుగు పందాన్ని ఆపేసింది. ఎక్కడ తన జీవితంలో ఎదగాలనుకుందో అక్కడే జీవితంలో ఎదిగింది. అలాగే ఈరోజు ఆవిడ ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. ఒకనాటి మాధవి ఇలాంటి క్యారెక్టర్ వేసిందా, ఇంత డైనమిక్గా ఉండేదా అన్న మాధవి ఈరోజు న్యూజెర్సీలోనే ఒక భారతీయ మహిళగా ఒక విజయ పరంపర ఎలా కొనసాగించాలో ఫార్మసీ ఇండస్ట్రీలో ఆవిడ నిరూపించుకున్నారు. కాబట్టి మనిషి సాధించదలుచుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు. మాధవి అది నిరూపించింది. బహుశా చాలామంది మాధవిని నటిగానే చూస్తారు. ఒక వ్యక్తిగత విజయాన్ని సాధించడం అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎవరు చూసి ఉండరు. ఈ విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను చాలా క్లియర్‌గా కొన్ని ఇన్సిడెంట్స్ని నేను పేర్కొనడం జరిగింది. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన దీవెనలను మాకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యావ్రత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.